అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికుల మధ్య మేము ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ముఖ్యంగా మా యొక్క బాధ్యత అంటే మేము ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే మేము రావడానికి మేము రావడానికి ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంది. ఒకవేళ పబ్లిక్ ప్లేస్లో అయితే పబ్లిక్ ఏం చేయాలి, లేదు అని అంటే ఇలాంటి సంస్థ ఆర్టీసీ కానీ లేకపోతే ఇలాంటి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ లేకపోతే మార్కెట్ ఏరియాలో కూడా చాలా రష్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, సామాను కూడా విపరీతంగా పెడతారు, దానిలో ఆక్సిజన్ సఫోకేషన్ ఉంటుంది. తర్వాత దానిలో ఇంటర్నల్ బర్స్ట్ తయారవుతుంది, అంటే బర్న్ తయారవుతుంది ఇంటర్నల్గా. అంటే మనం స్టోరేజ్ కూడా ఎక్కువ ఇళ్ళలో స్టోరేజ్ ఎక్కువ పెట్టినా కూడా అది దానిలో హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం ఎప్పుడైనా కిటికీలు తీసినా కూడా ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా దానికి ఫైర్ అవుతుంది. అది ఫైర్ ఎట్లా అయింది అంటే మనకు తెలియదు. మనం ఊరికి పోతాం, చాలా మొత్తం క్లోజ్ చేసిపోతాం, చేస్తే స్టోర్ రూమ్ లో ఏదన్నా పదార్థం తడిగా ఉన్నదనుకో అది బాగా బర్న్ అంటే వేడి బాగా అయ్యి ఎండాకాలం ఏమైతే ఒక ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలా ఫైర్ యాక్సిడెంట్ తీసుకుపోయే జాగ్రత్తల గురించి ఇలా రెండో రోజులో భాగంగా మేము ఒక ఆయిల్ ఫైర్ క్రియేట్ చేసినాం కృత్రిమంగా. ఆ ఆయిల్ ఫైర్ని ఎన్ని రకాలుగా ఆర్పవచ్చు అంటే మా దగ్గర ఉన్న పదార్థాలతో పాటు ఒక ఇంట్లో ఉండే రద్దు షెద్దర్ లాంటి పదార్థాలతో ఏ విధంగా ఆర్పవచ్చు, లేకపోతే ఇంట్లో ఎలక్ట్రికల్ ఫైర్ అయితే ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి, గ్యాస్ ఫైర్ అయితే ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి, లేదంటే ఏదైనా వుడ్ ఫైర్ అయితే ఒక చెత్త కూడా ఆర్టిఫిషియల్ చెత్త క్రియేట్ చేసి ఒక ఫైర్ ఆర్పినాం, అది వాటర్తో ఏ విధంగా ఆర్పినాం అది చూపించినాం. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే మా దగ్గర ఉన్న బ్రాంచెస్ ని ఎన్ని విధాలుగా వాడాలో చూపించడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.